నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మీ ఎంపీలను గెలిపిస్తే నాకు రిటర్న్ గిఫ్ట్లో ఏం కావాలి అంటే అని జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాకి అయితే షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది, ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాకి ఒక షాక్ ఏంటంటే మీ ఎంపీలను గెలిపిస్తాను కానీ రిటర్న్ గిఫ్ట్ నాకేం కావాలి అంటే అని చెప్పేసి ఒక షాక్ ఇచ్చారు. అంటే బంపర్ ఆఫర్ లాంటిదని అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలవకుండా ఉండడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారన్నట్టుగా మనం వార్తలు చూసాం. అంటే విశ్వ ప్రయత్నాలు అన్నా కూడా తప్పేం లేదు. ఇప్పుడు ఎవరు రాజకీయ వ్యూహం వాళ్ళది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున సెంట్రల్లో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ కాంగ్రెస్ వస్తే ఈయనకి ప్రాబ్లం. సో ఖచ్చితంగా సెంట్రల్లో ఏదో ఒక పార్టీతో పొత్తులో ఉండాలి కాబట్టి బీజేపీతో ఉన్నారనే అనుకుందాం కాసేపు. ఎందుకంటే ఇక్కడ జరిగినవి ఏవి కూడా బీజేపీ చర్యలు తీసుకోలేదని, ఎక్కడా ఎటువంటివి కొరడా జలిపించలేదని, అలాగే పోనీ ఈయనకి ఫేవర్గా ఉన్నారు కదా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఏంటది పోనీ రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్లు, స్పెషల్ ప్యాకేజీలు, ప్రాజెక్టులు కూడా ఏవి ఇచ్చింది లేదు. అంటే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు, కేసులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వ్యక్తి ఉంటేనే మనకు సేఫ్, మనం నచ్చినట్టుగా ఆడుకోవచ్చు అని బీజేపీ పెద్దలు కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వాళ్ళ మాట వినకపోతే అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని అదొక లాక్ పెట్టారు బీజేపీ పెద్దలు అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. మేబీ అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆంధ్రాలో చాలా జరుగుతున్నాయి, చాలా అయ్యాయి. సొంత బీజేపీ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షురాలే, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు లెటర్ రాసినా కూడా బీజేపీ నుంచి ఎటువంటి చర్యలు లేవు. లిక్కర్ స్కామ్ గురించి కానీ, ఇసుక ర్యాంపుల గురించి కానీ, తర్వాత దేవాలయాల మీద కానీ దాడుల గురించి కానీ, టీటీడీలో జరిగిన అవకతవకల గురించి కానీ, వీటన్నిటికీ సంబంధించి ఎక్కడ చర్యలు లేవు. బీజేపీ ఏమనట్లేదు. అంటే ఇవన్నీ తెచ్చిపోవడం, ఏమైనా తోక జాడిస్తే మీ పని చెప్తాముంటారా అని అనుకుంటున్నారేమో. సో అట్లా ఉంది. సో అటువంటి నేపథ్యంలో బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కలవకుండా ఉండడం కోసం వీళ్ళు వెళ్ళే టైంకి ఈయన కూడా అక్కడికి వెళ్ళారని, మంతనాలు జరిపారని కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు మొన్న పివి నరసింహరావు గారికి భారతరత్న ప్రకటించారు. ఆ సమయంలో చంద్రబాబు గారు కూడా ఉన్నారు, ఈయన కూడా అక్కడే ఉన్నారు. బట్ బయటకు వచ్చాక మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు కూడా ఎందుకో ఆన్సర్ ఇవ్వలేదు. ఏమడిగినా కూడా కనీసం డోర్స్ క్లోజ్ అయినాయని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి కొన్ని అర్థమవుతాయి. అరే ఈయన ఎంత హుషారుగా లేడు, ఏంటి ఈయన ముఖం ఎట్లా ఉంది, అడిగిన దానికి కూడా జనరల్గా ఇప్పుడు పివి నరసింహరావు గారికి భారతరత్న ప్రకటించారు. ఒక తెలుగువాడిగా మీ అభిప్రాయం ఏంటంటే చాలా గర్విస్తున్నానంటే అయిపోయింది కదా. దానికి కూడా ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారంట. అంటే గారు చెప్తారని చెప్పారు ఆన్సర్. అది కూడా అంటే పెద్ద న్యూస్ అయిపోయింది. ఎందుకంటే యాజ్ ఎ తెలుగువాడిగా తను హర్షించాలి, నేను అంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను కూడా ఒక్క మాట అనకుండా విజయసాయి రెడ్డి గారు చెప్తారని చెప్పేసి అనడం అనేది చర్చనీయాంశం అయిపోయింది. అయితే అక్కడ ఆయన అలా రివర్ట్ అవ్వడం చాలామందికి అర్థమైంది ఏంటంటే లోపల ఏదో ఈయనకి రివర్స్ అయ్యింది, సో కాబట్టి ఈయన చెప్పడానికి ఇష్టపడలేదు అన్నట్టుగా ఉంది. అయితే అక్కడ పొత్తు జరగకుండా ఉండడం కోసం ప్రయత్నించారని. అయితే ఇప్పుడు మొత్తానికి పొత్తు అయిపోయింది, ప్రకటించేశారు. ఎవరెవరికి ఏ స్థానాలు అనేది కూడా ఇంక 2-3 రోజులు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ చూచాయిగా ఉన్నాయి కొన్ని స్థానాలు. అయితే ఇప్పుడు కూడా ఆయన ఇంకా ప్రయత్నం వదలకుండా ఎందుకు, ఒకవేళ ఏంటి అసలు రేపు గవర్నమెంట్ రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి? 90% గవర్నమెంట్ రాదు, టీడీపీ జనసేన కూటమే వస్తుంది. ఆ 10% ఈయన కూటమి వస్తే నెక్స్ట్ బీజేపీ కానీ అక్కడ రాకుండా ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఈయన పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించుకోవాలి కదా. సో ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీ వచ్చేలాగా చేయాలంటే మన నుంచి కొన్ని ఎంపీలు ఇవ్వాలి, లేదా వాళ్ళకే మీరు గెలిపించే ఏవైతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీ కూడా యాడ్ అయింది కాబట్టి బీజేపీకి ఒక 5-6 ఎంపీ స్థానాలు ఇస్తారని అంటున్నారు. ఇంకా ఖరారు అవ్వలేదు కదా. సో ఆ 5 స్థానాల వరకు కూడా మీకు నేను గెలిపించుకుంటాను, మీ బీజేపీ అవుతాయి, మిగతావన్నీ నా వైసీపీ అవుతాయి. బట్ కండిషన్ ఏంటంటే గెలిపిస్తాను, నన్ను ఏమనకూడదు అన్నట్టుగా. మేబీ ఇప్పుడు పనేంటి నీకెంత నాకెంత ఆడ అంటాడు చూసారు పోకిరిలో డైలాగు, పనేంటి నీకెంత ఎవరైనా అంతే. ఏం లేదు సార్, ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర కార్యకర్తలు ఉంటారు, సార్ మీకు ఇన్ని ఓట్లు పడించే పూచి నాదే, ఓటుకి ఎంత ఇవ్వండి నేను చూసుకుంటా అంటాడు కింద కార్యకర్త, లేదంటే రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో. వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. ఆడు మనిషి 2000 ఇస్తే ఒక 1500 ఇస్తాడు, 500 నొక్కేస్తాడు, అది వేరే విషయం.
అలాగా మొత్తానికి సార్ మొత్తం తిరుగుతాం, కుర్రోళ్ళకి బిర్యానీలు సారా ప్యాకెట్ పోయిస్తాం, ఏది చేయిస్తాం, కుర్రోళ్ళతో బాగా కష్టపడి తిరిగేలా చేస్తాం, అందరికి ఇంటింటికి పంచుతాం, మీకు ఎలాగైనా గెలిచేలా చేస్తా, మీరు గెలిచిన తర్వాత మీరు మంత్రి అయితే నాకేమిస్తారు చెప్పండి అని డీల్ మాట్లాడుకుంటారు కదా కాంట్రాక్టర్లో, లేకపోతే కింద రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో. అలాగే ఈయన కూడా బాబు మీకు మీ 5 స్థానాలకి వెళ్ళి డోకా లేదు, మిగతా 20 స్థానాలు నావి, మీ 5 స్థానాలు మీకు గెలిపించుకుంటా, తర్వాత మీ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ నన్నేం కెలకూడదు అని. ఎందుకంటే ఇనివే కేసులు అభియోగాలు ఉన్నాయి కదా, మేబీ నేను అనేది అంటే అలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పొత్తు అవ్వకుండా ఉన్న కోసం ప్రయత్నించారు, అది అవ్వలేదు, అది కూడా రాజకీయ వ్యూహంలో భాగమే, దాంట్లో తప్పేం లేదు, ఆయన స్ట్రాటజీ ఆయనది. ఇప్పుడు ఎందుకంటే పొత్తు అవ్వకుండా ఉండి ఇలా గెలిపిస్తా అని ఎందుకు అనుకుంటున్నామంటే గతంలో కూడా 2017 బై ఎలక్షన్స్లో వచ్చినప్పుడు కూడా నంద్యాలకి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట, పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోండి బాగుంటుంది అన్నట్టు కూడా కదా. మొన్న అది రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ గారు స్వయంగా చెప్పారు. సో ఇప్పుడు కూడా పార్టీ నేతలు కొంతమంది సార్ మీరు ఏదో ఒకటి చేసి బీజేపీని మన వైపు ఉండేలా చూసుకోండి, ఇప్పుడు వాళ్ళతో వెళ్ళిపోతే మనకు ఆల్రెడీ నేషనల్ పార్టీల్లో ఎవరూ లేరు, కాంగ్రెస్ ఎలాగో మనకి యాంటీ, ఇది కూడా యాంటీ అయిందంటే మన భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది, పొరపాటు మనం గెలిచి ఒకవేళ రేపొద్దు గవర్నమెంట్ వచ్చినా మనకి ఇబ్బందే అని మేబీ సజెస్ట్ చేసి ఉండొచ్చు. చేసినప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఏదో ప్రయత్నం చేయాలిగా, సార్ మీ బీజేపీ మీ ఎంపీ సీట్లు మీకు 5 గెలిపించేలా మేము చేస్తాం, మాకేంటి మళ్ళీ మాతో పొత్తు పెట్టుకుంటారా, లేదా మమ్మల్ని మాకు సపోర్ట్ ఇస్తారా, లేదా మమ్మల్ని ఏం కెలక్కుండా ఉంటారా అని రాజీ మాట్లాడుకుంటారు కదా. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చూచాయిగా విన్నాను. మీరు అడిగిన క్వశ్చన్లో నాకు అర్థమైంది ఏంటంటే అది మేబీ అది ఎవరైనా ప్రయత్నించవచ్చు. రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం ఉండదు కాబట్టి ఎవరు వ్యూహాలు వాళ్ళవి, ఎవరి రచనలు వాళ్ళవి. వీళ్ళు కూడా ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమి బలంగా ఉంది అనుకున్న నేపథ్యంలో దానికి తోడు బీజేపీ యాడ్ అయింది సెంట్రల్గా పార్టీ, ఇంకెలా ఉంటుంది ఇంకా. ఇప్పుడు అందుకే ఆయన కూడా జనాల్లోకి ఎలా వెళ్తున్నారు, నేను మీ బిడ్డ ఒక్కడిని అయిపోయాను, మీ బిడ్డను మీరు గెలిపించుకోండి, మీ బిడ్డ నాకు మీరే బలం, మీ ప్రజలే బలం, వాళ్ళందరికీ నాయకులు బలం, వాళ్ళందరికీ స్టార్లు ఉన్నారు, ఇవన్నీ చెప్తున్నారు. మీరు మీకు లేరా స్టార్లు, మీ దాంట్లో కూడా ఉన్నారుగా, మరి అలాగనే అనుకున్నారు కదా, స్టార్లు ఉన్నారు, ఎస్ ఫైర్ బ్రాండ్లు ఉన్నారు, దేనికైనా తెగించే వాళ్ళు ఉన్నారు, నోటికి ఏదొస్తుంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎదుటివాడు ఏమనుకుంటాడు, అయ్యో సభా మర్యాద ఒకటి ఉంటుంది, లేదా మీడియా చూస్తుంది, లేదా ప్రజలు చూస్తున్నారని భయం లేదు, వెచ్చలవిడిగా ఉండేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ మీకు అంతకన్నా బలం ఉంది కదా. కాబట్టి దాన్ని ఆయన ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాడు, నాకు మీ ప్రజలే బలం, ప్రజలే బలం, నేను ఒక్కడిని అయిపోయాను, ఒక్కడైపోయాను, సింగిల్గా అంటే ఒంటరిగా వస్తున్నాను ఈసారి, ఒంటరిగా రండి, దానికే ఉంది అంటే వాళ్ళందరూ కలిసి అంటే ఆయన మీద దాడి చేస్తున్నారని చెప్పేసి. దాన్ని కూడా కొంతమంది ట్రోల్స్ ఎలా చేస్తున్నారంటే సింహం సింగిల్గానే వస్తుంది, పందులు గుంపుగా వస్తాయని కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి. దాన్ని కూడా తప్పనట్లేదు. ఎంత అంటే మీలో ఒకరిని ప్రొజెక్ట్ అలాగే ప్రొజెక్ట్ చేసేస్తున్నారు మీలో ఒకరిని అన్నట్టుగా. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నా వల్ల అది డెవలప్ అయింది, ఇది డెవలప్ అయింది, కావాలంటే ఒక్కసారి ఆలోచించండి తమ్ముళ్ళు, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యాడు, ఎంత అయ్యాడని నేను చెప్తే ఈయన నేనే చేసుకున్నాడని గొప్పలు చెప్పారన్నారు. మరి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, నా వల్లే పథకాలు నా వల్లే వచ్చాయని లబ్ధి పొందారంటే మరి ఈయన చేసుకున్నాడు గొప్పలు చెప్పినాడు కాదా. చూడండి, అక్కడికి వచ్చేసరికి గొప్పట, ఇక్కడికి వచ్చేసరికి మనలో ఒకటి. మరి ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇచ్చావా నువ్వు, మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చినట్టే కదా, మీ పాకెట్లో కాదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు మీ పాకెట్లో కాదు, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చావు కదా, మరి ఎందుకు ఓట్లు అడుగుతావు. ఇంట్లో వాళ్ళకి చేయడం పెద్ద గొప్ప, నీ తమ్ముడికి చెల్లెలకి పెంచడం నువ్వు గొప్ప కాదు కదా. కాబట్టి ఎవరి వెర్షన్ వాళ్ళది. రాజకీయంలో ప్రతిది కూడా ఒక రకమైన మీ బిడ్డ మీద అన్యాయం జరుగుతుంది, ఎంతమంది కలిసి నా మీద దాడి చేయాలనుకుంటున్నారనే విధంగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఆయన. అంటే ఒక రకమైన భయం కూడా ఉంటుంది కదా, అరే నేషనల్ పార్టీతో వీళ్ళు కలిశారు, ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ఉద్యోగస్తులు యువత చాలా రంగాల్లో వారు ఎస్పెషల్లీ పెన్షనర్స్ బాగా ఉసూరుమని ఏడుస్తున్నారు. ఏంటి పరిస్థితి, అరే ఇన్ని తాకట్లు పెడుతున్నారు, పోనీ మనకేమైనా జీతాలు వేస్తున్నాడు అంటే లేదు, వాళ్ళ సభలకి వాటికే ఉపయోగించుతున్నారు. పొలిటికల్ సభలకి గవర్నమెంట్ సొమ్ము అంటే ఎవరిదమ్మా, ప్రజాసొమ్ము కదా. కాబట్టి ఇవన్నీ ఎంత చక్కగా అన్నీ మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా నేనే చేస్తున్నాను, నేనే మీకు కావాలనుకుంటే మీ అన్నయ్య మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకోండి అన్నట్టు చెప్తున్నారు అసలు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.